వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఈరోజు తాత కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వచ్చాను. అలాగే ముందుగా ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. అయితే మొదటిగా పేపర్ చూసుకున్నట్టయితే మాహాలో గనక ప్రధాన అంశంగా చూసుకున్నట్టయితే బియల్ మార్క్ ట్విస్ట్, కేసీఆర్ కు బిగ్ షాక్. ఫామ్ హౌస్ కేసు తెరపైకి గువ్వల బాలరాజు సాక్షి, కేసీఆర్ కల్పిత కథగా తేల్చే యత్నం. గతంలో బిఎల్ సంతోష్ పై కేసు నమోదు చేయించిన కేసీఆర్ సిట్ ద్వారా అరెస్టు చేయించేందుకు విఫల యత్నం. కనబడటం లేదంటూ హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు. 5 నెలలు వెంటబడ్డ కేసీఆర్ జాతీయ స్థాయి ప్రచారానికి ప్రయత్నం. తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 100 కోట్లు ఆఫర్ చేశారని కేసీఆర్ వరుస ప్రెస్ మీట్లు. జాతీయ స్థాయిలో బీజేపీ బిఎల్ సంతోష్ ను టార్గెట్ గా వరుస ప్రచార కార్యక్రమాలు. ఇక తెలంగాణలో తను ప్రతి ఇంటికి కేసీఆర్ తీసుకెళ్లాడని ఆవేదన చెందిన సంతోష్. గత కొంతకాలంగా బిఎల్ టీం కు టచ్ లో బాలరాజు, ఇప్పుడు విస్ఫోటనం. ఇక తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనానికి రంగం సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కుంభకోణం వంటి ఆరోపణల విచారణలతో ఆందోళన చెందుతున్న కేసీఆర్ కు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ షాక్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బిఎల్ సంతోష్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గువ్వల బాలరాజు సాక్షి, కేసీఆర్ కల్పిత కథగా తేల్చే యత్నం చేశారంటూ కూడా మనం చూసుకోవచ్చు. గువ్వల బాలరాజు త్వరలోనే పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తుంది. అయితే మనం చూసుకున్నట్టయితే క్లారిటీగా గువ్వల బాలరాజు రేపు అంటే 10వ తారీఖు ఉదయం 10 గంటలకి బీజేపీ పార్టీలో చేరతారని చెప్పి అధికారికంగా కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బిఎల్ సంతోష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే మనం చూసుకున్నట్టయితే బిఎల్ సంతోష్ గనక గతంలో ఎప్పుడైతే కేసీఆర్ బిఎల్ సంతోష్ పై ఆరోపణలు చేయడం, అలాగే 100 కోట్లు ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే ప్రయత్నం చేశారంటూ కూడా, అలాగే ఎంత ఇబ్బంది పెట్టారో కూడా మనం చూసాం. మనం చూసుకున్నట్టయితే గతంలో ఇటు బిఎల్ సంతోష్ తో పాటు కొంతమంది బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యేలు ఒక ఫామ్ హౌస్ లో ఉండడం, అయితే వాళ్ళని బీజేపీ కొనుగోలు చేస్తుందని చెప్పి గతంలో కూడా ఒక ఆరోపణ వచ్చింది. మనం చూసుకున్నట్టయితే కూడా క్లియర్ విజువల్స్ ఉన్నాయి. అయితే అప్పుడు కావాలని చెప్పే బీఆర్ఎస్ నన్ను ట్రాప్ చేసింది, కావాలని ఇబ్బంది పెట్టింది అంటూ కూడా ఇటు బిఎల్ సంతోష్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆయన ఒకటే చెప్తున్నారు, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోలు వేశారు, తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 100 కోట్లు ఆఫర్ చేశారని కేసీఆర్ వరుస ప్రెస్ మీట్లు పెట్టారంటూ కూడా తెలిసింది. అప్పుడు చెప్పారు. అయితే తెలంగాణలో తను ప్రతి ఇంటికి కేసీఆర్ తీసుకెళ్లాడని ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో బిఎల్ సంతోష్ ఆవేదన చెందుతూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఖచ్చితంగా ఈసారి మరి అప్పుడు ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే బిఎల్ సంతోష్ ఒక ఫామ్ హౌస్ లో మీటింగ్ నిర్వహించి ఖచ్చితంగా బీజేపీలోకి చేర్చుకుంటామని చెప్పి 100 కోట్లు ఆఫర్ చేశారని చెప్పారు. ఇప్పుడు ఆ మాటలు వెనక్కి, అంటే ఆ మాటలు నిజం కాదు అంటూ కూడా బిఎల్ సంతోష్ చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఏంటంటే కేవలం కావాలని చెప్పి నన్ను ఇరికిచ్చారు అంటూ కూడా బిఎల్ సంతోష్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బగ్గుమన్న బండి సంజయ్ నాకే నోటీసులు ఇస్తారా అంటూ కూడా అంటావా, కేటీఆర్ కోతి చేష్టలకు లొంగే వ్యక్తిని కాదు, నీ చీకటి రహస్యాలు బయటపడితే దాక్కోవడానికి చోటుందను. వావి వరుసలు లేకుండా ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలి. సిట్ ఎదుట విచారణకు హాజరైన బండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కాషాయ శ్రేణులు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న సిట్ విచారణకి బండి సంజయ్ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక ర్యాలీ కింద కేంద్ర మంత్రి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన వెళ్లే ముందు ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సొంత ఇంటి వాళ్ళని ట్యాప్ చేశారు, ఫోన్లు ట్యాప్ చేశారు. అలాగే ప్రధానంగా బీజేపీలో కూడా మా ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. అంటే నడ్డాతో మాట్లాడిన మాటలతో సహా మమ్మల్ని ట్యాప్ చేశారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు. కేటీఆర్ స్పందన ఏంటంటే మా మీద కావాలని వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు, మీకు ఖచ్చితంగా దీనికి వివరణ ఇవ్వాలి, లేదంటే పరువు నష్టం దావా వేస్తా అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బండి సంజయ్ ఒకటే చెప్తున్నారు, గతంలో దాదాపుగా 2000 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇది కేసీఆర్ హయాంలోనే జరిగింది. అయితే కేవలం ఎందుకు ట్యాప్ చేశారు, మీ రాజకీయ కక్ష కోసమే ఇట్లా ట్యాప్ చేశారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన ఒకటే చెప్పారు, కేటీఆర్ కోతి చేష్టలకు లొంగే వ్యక్తిని నేను కాదు అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే నీ చీకటి రహస్యాలు బయటపడితే దాక్కోవడానికి చోటు కూడా ఉండదంటూ కూడా ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. ఇక్కడ మరో అంశం ఏంటంటే, ఏదైతే సిట్ విచారణే కాదు ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు చేయాలంటూ కూడా నేను ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది బండి సంజయ్. అయితే ఈ వ్యాఖ్యల్లో భాగంగా ఒకటే, సిబిఐ విచారణ చేస్తుంటే ఖచ్చితంగా ఈ పార్టీకి కేసీఆర్ జైల్లోకి వెళ్లేవాడు. మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణకు అనుమతిస్తుందా, సిబిఐ విచారణకు పంపిస్తుందా? మరి ఒకవేళ అట్లా గనక సిబిఐ విచారణకి కోరింది అంటే మరి సిట్ సరిగ్గా దర్యాప్తు చేయట్లేదనా? అయితే మనకి ఇక్కడ చాలా అంశాలు తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా మరి
దీనిపై ఎలాగా ముందుకు వెళ్తారు, మరి ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటే ఒక పక్కన బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే చేస్తున్నాయంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి నిజంగానే ఏం జరిగింది, మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే చేస్తున్నాయా లేకపోతే ఎందుకు సిబిఐ విచారణకి ప్రభుత్వం ఇవ్వడం లేదు అంటూ కూడా కొన్ని ప్రశ్నలని బండి సంజయ్ సంధించారు. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యలు కూడా ఏదైతే కేటీఆర్ చేస్తున్నారు అంటూ కూడా ఈ మేరకు కేటీఆర్ మీద ఆరోపణలు చేశారు అంటూ కూడా కేటీఆర్ స్పందించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు, 48 గంటల్లోగా ఉపసంహరించుకోకపోతే లీగల్ నోటీసులు పంపుతా అంటూ కూడా కేటీఆర్ ఘాటుగా స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఇక్కడ గతంలో బీజేపీపై కుట్ర చేసింది బీఆర్ఎస్ అని, అలాగే బిఎల్ సంతోష్ దీన్ని వ్యాఖ్యానించడం, అలాగే ఎవరైతే మనకి గువ్వల బాలరాజు కూడా రేపు బీఆర్ఎస్ నుంచి బీజేపీ పార్టీలోకి చేరబోతున్నారు. అయితే దీనికి గువ్వల బాలరాజే సాక్షి అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో కూడా బిఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ నేతలు కొన్ని వ్యాఖ్యలు చేయడం, అలాగే కనబడడం లేదు అంటూ వాల్ పోస్టర్లు వేయడం, చాలా హంగామా చేశారు. కేవలం ఇది బీజేపీపై పడిన కుట్రగానే బిఎల్ సంతోష్ అభివర్ణిస్తూ ఇక్కడ ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. గువ్వల బాలరాజు సాక్షిగా కనుక్కోండి, మేము గతంలో ఎటువంటి ఎమ్మెల్యేలు కొనుగోలు చేయలేదు అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే బీజేపీలోకి 5 ఎమ్మెల్యేలు, త్వరలో పేర్లు తేదీలు, బీఆర్ఎస్ పని అయిపోయింది. ఏఎన్ఎన్ మహాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏఎన్ఎన్తో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీలోకి 5 ఎమ్మెల్యేలు రాబోతున్నారు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ గువ్వల బాలరాజు రేపు చేరబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది నేతలు బీజేపీకి వెళ్తున్నారా, లేదా గతంలో లాగా ఉట్టి మాటలైనా నిజంగా ఎంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది, ఎమ్మెల్యేలు మరి ఎంతమంది బీజేపీలోకి వెళ్ళనున్నారు అనే అంశం ఇంకా మరికొన్ని రోజుల్లో తేలనుంది. అలాగే మనం కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ అవినీతి ప్రొఫెసర్, రాష్ట్రాన్ని ఎంత దొరికితే అంత దోచుకున్నారు, నా ఆస్తి 1000 కోట్లు కొన్ని గంటల్లోనే ప్రజలకు పనిచేస్తా, కొత్త ప్రభాకర్ రెడ్డి నువ్వు మగాడివైతే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు, నా క్యారెక్టర్కి ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్కి చాలా తేడా ఉంటుంది. కేసీఆర్ ప్రభాకర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ అవినీతి ప్రొఫెసర్ అంటూ కూడా జగ్గారెడ్డి నిన్న ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే రాష్ట్రాన్ని ఎంత దొరికితే అంత దోచుకున్నారంటూ కూడా, అలాగే నా ఆస్తి 1000 కోట్లు కొన్ని గంటల్లోనే ప్రజలకు పనిచేస్తా అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఘోష్ కమిషన్ నివేదిక మాకివ్వండి, సిఎస్ రామకృష్ణారావును కోరిన హరీష్ రావు. నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయం, అసెంబ్లీలో పెట్టకముందే పరిశీలించాలనే యోచనలో బీఆర్ఎస్. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో నివేదిక మాకివ్వండి అంటూ కూడా ఇటు హరీష్ రావు సిఎస్ రామకృష్ణారావుని కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్ ఏదైతే ఈ నివేదికపై ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ నేపథ్యంలో మరి హరీష్ రావు విజ్ఞప్తిని మరి ఇటు సిఎస్ రామకృష్ణారావును కోరారు మరి హరీష్ రావు. మరి హరీష్ రావు విజ్ఞప్తిని సిఎస్ రామకృష్ణారావు అంగీకరిస్తారా, లేదా ప్రభుత్వం అనుకున్నట్లే అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిస్తారా, మరికొన్ని రోజుల్లో తేలుంది. అయితే పైన మనం నెక్స్ట్ కనుక అంశం చూసుకున్నట్టయితే ప్రధానంగా స్థలంలో మరో కొత్త ప్రదేశంలో తవ్వకాలు, మీడియాను నిరోధించలేమన్న సుప్రీం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ధర్మస్థలం అంశం దాదాపుగా ఎన్నో మంది అమ్మాయిలు తప్పిపోయారు. అయితే అక్కడ చాలా మంది మరణించారు, చాలా మంది కొన్ని రోజులుగా ఈ రగడైతే జరుగుతూ ఉంది. ధర్మస్థలంలో అనేక మంది హత్య చేయబడ్డారు అమ్మాయిలు అంటూ కూడా. ఈ నేపథ్యంలో మొన్న అనేక చోట్ల తవ్వినప్పుడు, ఒక 5-6 ప్లేస్లో తవ్వినప్పుడు కొన్ని చోట్ల మనకి బోన్స్ బయటపడ్డాయి. ఈ రోజు అంటే ఈ నేపథ్యంలో మరికొన్ని ప్లేసుల్లో కూడా తవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరికొన్ని కొత్త ప్రదేశాల్లో కూడా ధర్మస్థలంలో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే దీన్ని మీడియాను నియంత్రించమని చెప్పి అక్కడ ప్రభుత్వం కోరగా, కాకపోతే అదే ధర్మస్థలం పెద్దలు కోరగా, అయితే మీడియాను నియంత్రించలేమంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్, మోదీకి చైనా వెల్కమ్, అమెరికాకు షాకులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న ప్రధానంగా చూసుకున్నట్టు అమెరికా రష్యా మధ్య అంతర్యుద్ధం, ఇటు భారత్పై అధిక సుంకాలతో 50% టారిఫ్ని ఇప్పటికే విధించింది. ఈ నేపథ్యంలో నిన్న ప్రధాని మోదీ పుతిన్ని కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన పుతిన్ని కూడా భారత్కు ఆహ్వానించడం జరిగింది. పుతిన్ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ఇక్కడ చూసుకోవాల్సిన అంశం అంటే ఈ టారిఫ్ల నేపథ్యంలో అనేక విధాలుగా అమెరికా భారత్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తుంది. అయితే రష్యాతో ఒప్పందాలు రద్దు చేసుకోమని, ఆ తర్వాత మేము టారిఫ్ల గురించి ఆలోచిస్తామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో మరి అమెరికా రష్యా మధ్య ఉన్న వార్ కారణంగా ఇటు మనం చూసుకున్నట్టయితే
రష్యాకి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే పుతిన్ని రమ్మని కూడా ఇటు మోదీ ఆహ్వానించారు. ఈ పర్యటనలో కూడా మోదీకి పుతిన్ వెల్కమ్ చెప్పారు. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇదే టారిఫ్ల విషయంలో చూసుకున్నట్టయితే కనుక మరి ఈ టారిఫ్ల అంశం ఎప్పుడు కొలిక్కొస్తుంది, మరి దీన్ని భారత్ ఏ మేరకు టిగిట్గా ఎదుర్కొంటుందో కూడా చూడాలి. బీఆర్ఎస్ హయాంలో ప్రతి పథకంలో కమిషన్లే, 10 ఏళ్ల పాటు ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్. 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూపి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేశారంటూ వ్యాఖ్య. బాలసముద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన మంత్రి. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ హయాంలో ప్రతి పథకంలో కమిషన్లే చోటు చేసుకున్నాయంటూ 10 ఏళ్ల పాటు కమిషన్లే, ఎవరికి రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు, అన్నిట్లోనూ కమిషన్లే రాజ్యమేలే అంటూ కూడా ఈ మేరకు మనం చూసుకోవచ్చు మంత్రి వ్యాఖ్యానించారు. అయితే 1,00,000 కోట్లు నిర్మించిన ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలిపోయింది అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఈనాడు. రష్యాతో బంధం మరింత బలోపేతం. మోదీ పుతిన్ నిర్ణయం. ఇరు నేతల ఫోన్ సంభాషణ. అమెరికా సుంకాల మోతవేళ కీలక పరిణామం. ప్రధానంగా చూసుకున్నట్టయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ రష్యాతో స్నేహమదాన్ని కొనసాగించేందుకు భారత్ ముందుకెళ్తుంది. అయితే ఈ ఫోన్ నేపథ్యంలో రావాలి అంటూ కూడా ఆహ్వానించారు. అయితే సుంకాల సమస్య తేలితేనే అప్పటిదాకా భారత్లో చర్చల ప్రసక్తే లేదు అంటూ కూడా ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇది ఎప్పటికీ కొలిక్కొస్తుంది, మరి రష్యా ఏదైతే ఒప్పందాల నేపథ్యం, భారత్ రష్యా ఒప్పందాల నేపథ్యంలో వాటిని భారత్ విరమించుకుంటుందా లేదా అమెరికా మీద ధీటుగా ముందుకెళ్తుందా రానున్న రోజుల్లో తేలుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అది వ్యవస్థీకృత దోపిడీ. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం. సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టం రాహుల్. మీ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వండి. కాంగ్రెస్ అగ్రనేతకు ఈసీ సూచన, లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి ఒక ఓటును కాలరాస్తున్న ఈసీ. ఇక్కడ రాహుల్ గాంధీ ఒకటే అంటున్నారు, వ్యవస్థీకృత దోపిడీ జరుగుతుంది, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం చేస్తుంది, సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టమంటూ కూడా రాహుల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ రాహుల్ ఒకటే చెప్తున్నారు, ఎందుకు డిజిటల్ ఓటింగ్ తీసుకురావట్లేదు, డిజిటల్ ఓటర్ కార్డు ఎందుకు తీసుకురావట్లేదు అంటూ కూడా ఇటు ఈసీని ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టమంటూ కూడా రాహుల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే మీ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వండి, కాంగ్రెస్ అగ్రనేత ఈసీకి సూచన చేశారు. అయితే లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మనం డీటెయిల్గా వెళ్తే కనుక ఎన్నికల సంఘం భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమాన్ని వ్యవస్థీకృత ఓట్ల చోరీగా అభివర్ణించారు. అయితే ఈ దిశగా ఈసీ చేస్తున్నది రాజద్రోహమని, ఇందుకు పాల్పడుతున్న వారే వారిని సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. పేదల ఓటు హక్కులను హరించే లక్ష్యంతో ఈసీ భాజపాతో బహిరంగ కుమ్మక్కు అవుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ రాహుల్ గాంధీ ఆరోపణలు ఏంటంటే ఈసీ బీజేపీతో కుమ్మక్కు అవుతుంది, బీజేపీతో కలిసి ఈసీ కొన్ని ఓట్లను తొలగిస్తుంది, చాలా మంది ఓట్లను తొలగించే ప్రక్రియ చేపడుతుంది, కేవలం వాళ్ళు గెలిచేందుకు ప్రయత్నిస్తుంది అంటూ కూడా ఈ మేరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మేము అధికారంలోకి వచ్చాక అందరినీ ఖచ్చితంగా తగిన జవాబిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. నాపై చేసిన ఆరోపణలను బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలి, 48 గంటల్లో క్షమాపణలు చెప్పకుంటే లీగల్ నోటీసులు, కేటీఆర్ హెచ్చరిక. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టుకు భారత నిర్ణయం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న బండి సంజయ్ సిట్ విచారణలో భాగంగా ఆయన సిట్ విచారణకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ర్యాలీగా వెళ్లారు. అయితే ఆయన ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ ని ఉద్దేశించి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ స్పందించడం జరిగింది. నాపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి, 48 గంటల్లోగా వెనక్కి తీసుకోకపోతే మేము లీగల్ నోటీసులు ఇస్తామంటూ కూడా ఆయన బండి సంజయ్ని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే బండి సంజయ్ కీలకంగా ఒకటే చెప్తున్నారు, సొంత ఇంట్లో చెల్లెలే చెప్తుంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ కూడా చెల్లెలు చెప్తుంది. ఇక్కడ ఏంటంటే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటూ కూడా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే మరి ఈ నేపథ్యంలో మరి నిజంగానే హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందా, ఇక్కడ కవిత కూడా బహిరంగంగా వచ్చి నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, ఆయన కవిత భర్త ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి బండి సంజయ్ కేటీఆర్ ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సొంత ఇంట్లో వాళ్ళ ఫోన్లే ట్యాపింగ్ చేశారు అని చెప్పి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ బండి సంజయ్ ముగ్గురు తప్ప అందరూ బాధితులే, కుమార్తె అల్లుడిని వదలకుండా ఫోన్లపై నిఘా ఉంచారు, ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్
కోర్టులు తీసుకున్నారు. బండి సంజయ్ ఆరోపణ, సిట్కు వాగ్మూలం. బారాస ప్రభుత్వంలో కేటీఆర్, సంతోష్ రావుల ఫోన్లు తప్ప అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ట్యాపింగ్ భయంతో హరీష్ రావు ఏడాది పాటు ఫోన్ వినియోగించలేదన్నారు. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు బండి సంజయ్ శుక్రవారం దిల్కుష అతిగృహానికి వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే బండి సంజయ్ ఒకటే చెప్తున్నారు, సొంత కుమార్తె అల్లున్నే వదలలేదు, వాళ్ళ ఫోన్ పై కూడా నిఘా ఉంచారు. హరీష్ రావు భయపడి 1 సంవత్సరం పాటు ఫోన్ వాడలేదు, ఫోన్ ట్యాప్లు అవుతున్నాయి అంటూ కూడా ఈ మేరకు బండి సంజయ్ నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే సిట్ విచారణకు ముందు ప్రెస్ మీట్ పెట్టి ఈ నేపథ్యంలోనే దీని గురించే, ఈ వ్యాఖ్యల గురించే ఇటు కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి కూడా కేటీఆర్ తనపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే లీగల్ నోటీసులు పంపిస్తామంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మూసీ పునరుజ్జీవంతోనే వరదకు పరిష్కారం, నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండకూడదు, నగరంలో ఎక్కడ వర్షం పడినా వరద మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మూసీ పునరుజ్జీవంతోనే వరదకు పరిష్కారం. ఏదైతే గతంలో ఇప్పుడు కూడా జస్ట్ ఒక 5 నుంచి 6 సెంటీమీటర్లు లేదా 10 నుంచి 12 సెంటీమీటర్లు వర్షం పడితేనే మొత్తం చెరువులను తలపిస్తుంది హైదరాబాద్. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రతి వరద నీరు మూసీకి చేరాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒకటే అంటున్నారు, ప్రతి నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండకుండా, అలాగే నగరంలో ఎక్కడ వర్షం పడినా వరద మూసీలోకి వెళ్లేలా అనుసంధానం జరగాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకున్నట్టయితే జడ్పీల్లో బీసీలు డబుల్, 42% రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లు బీసీలే, ఉన్నత పదవుల్లో గణనీయంగా పెరగనున్న ప్రాతినిధ్యం. ఇక ప్రస్తుతం 32 మందిలో 7గురే, పంచాయతీల్లో పెరిగేది కొద్ది శాతమే. ఇక స్థానిక సంస్థల్లో ఇప్పటికే 40% ప్రాతినిధ్యం, జిల్లాల వారీగా చూస్తే 30 నుంచి 55%. చాలా చోట్ల జనరల్ స్థానాల్లోనూ బీసీల గెలుపు. పార్టీలే చొరవ చూపి 42% అవకాశం ఇస్తే భవిష్యత్తులో చట్టసభల్లో ఎక్కువ మంది బీసీలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే 42% రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లు బీసీలే ఉండొచ్చు. మేబీ ఏదైతే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కూడా మనం ఒకవేళ 42% కనుక రిజర్వేషన్లు ఇస్తే కనుక దాదాపుగా బీసీలు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ఈ నేపథ్యంలో ఉన్నత పదవుల్లో గణనీయంగా పెరగనున్న ప్రాతినిధ్యం. ప్రస్తుతం 32 మందిలో 7గురు మాత్రమే బీసీలు ఉన్నారు. ఒకవేళ కనుక 42% కనుక ఇస్తే ఖచ్చితంగా బీసీలు అధిక సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే పంచాయతీల్లో కూడా పెరిగేది కొద్ది శాతమే అయినా స్థానిక సంస్థల్లో ఇప్పటికే 40% ప్రాతినిధ్యం ఇచ్చారు. అయితే జిల్లాల వారీగా చూస్తే 30 నుంచి 55%. చాలా చోట్ల జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆదేశాల ఉపసంహరణ, తీర్పు నుంచి సంబంధిత 2 పేరాల తొలగింపు. ఇక సిజేఐ విజ్ఞప్తి మేరకేనన్న సుప్రీం జస్టిస్ పార్థివాలా కేసును పునరుద్ధరించాలని అలహాబాద్ హైకోర్టుకు ఆదేశం. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆ నంబర్ అమిత్ షాదే. కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన మాటలు వినేశారా? నడ్డా, సంతోష్లతో జరిగిన సంభాషణలు విన్నారు. బండి సంజయ్ ముందు 3 నెంబర్లు ఉంచిన సిట్. అవాక్కైన కేంద్ర మంత్రి సిట్తో తేలదు, సిబిఐకి ఇస్తేనే కేసు కొరిక్కి. సంజయ్తో పోలీస్ అధికారులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇటు బండి సంజయ్ నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ముందు వ్యాఖ్యలు చేయడం ఎలాగే జరిగిందో ఆయన అక్కడ చెప్పడం ఒకటే ఉంది, ఆ నెంబర్ అమిత్ షాదే, కేంద్ర హోంమంత్రితో మాట్లాడినా వినేశారా అని చెప్పి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నడ్డా, సంతోష్లతో జరిగిన సంభాషణలు కూడా విన్నారు. బండి సంజయ్ ముందు 3 నెంబర్లు ఉంచితే సిట్ బండి సంజయ్ ముందు 3 నెంబర్లు ఉంచింది. ఈ నేపథ్యంలో ఆయన షాక్కి గురయ్యారు. ఖచ్చితంగా ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తేనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటూ కూడా బండి సంజయ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఆయన ఒకటే అంటున్నారు, ఖచ్చితంగా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి, ఖచ్చితంగా కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే క్లియర్గా ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలి. నేరుగా సిబిఐ విచారించి ఉంటే కేసీఆర్ను జైల్లో వేసేవాళ్ళం. నా ఫోన్ నిరంతరం ట్యాప్, రేవంత్ హరీష్ ఫోన్లు కూడా వదలలేదు, 6500 ఫోన్లు ట్యాప్ చేశారు. సిట్ విచారణ అనంతరం మీడియాతో బండి సంజయ్ లీగల్ నోటీసులు ఇస్తానడానికి కేటీఆర్కు సిగ్గుండాలని వ్యాఖ్య. బండికి 48 గంటల గడువు, ట్యాపింగ్పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే కోర్టుకే కేటీఆర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటే విషయం, ఖచ్చితంగా ఈ కేసును సిట్ నుంచి సిబిఐకి అప్పగించాలి. సిబిఐకి అప్పగిస్తే ఈ పాటికి కేసీఆర్ అరెస్ట్ అయ్యి ఉండేవాడు అంటూ కూడా బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మనం ఒక అంశం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ప్రభుత్వం ఇంకా
కేసీఆర్ని అరెస్ట్ చేయలేదు. అంటే దాదాపుగా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. చాలామంది 2,000 మంది వరకు ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి, సొంత కూతురిది అల్లుడిదే ట్యాప్ చేశారని, అలాగే చూసుకున్నట్టయితే బండి సంజయ్, నడ్డా వీళ్ళందరి ఫోన్లు కూడా అంటే దాదాపు కేంద్ర స్థాయిలో వీళ్ళ ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఇంకా సిట్ జాప్యం చేస్తుంది అనేది కూడా ఇక్కడ బండి సంజయ్ ప్రశ్నిస్తున్న మాట. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక సిట్ విచారణ సిబిఐకి వెళ్తే వెంటనే కేసీఆర్ అరెస్ట్ కావడం పక్కా అంటూ కూడా ఇటు బండి సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా, మరి ఇంకెన్ని రోజులు సిట్ విచారణ జరిగే అవకాశం ఉంది, ఇంకా ఎంతమందిని విచారించనున్నారు, మరి ఏం జరగబోతుంది అనేది కూడా కొంతమేర తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దాదాపు 6,500 ఫోన్లు ట్యాప్ చేశారంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే సిట్ విచారణ అనంతరం కూడా మీడియా ముందుకు బండి సంజయ్ వచ్చి మాట్లాడడం, అసలుకి లీగల్ నోటీసులు ఇస్తానడం కూడా కేటీఆర్కి సిగ్గుండాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా ఈ మేరకు జరిగింది. అయితే నెక్స్ట్ అంశం కనుక చూసుకున్నట్టయితే అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని వదలం, ఓటర్ల జాబితాల్లో మోసాలెందుకు, జవాబులు ఇవ్వకుండా మాకు బెదిరింపులా, బీజేపీ ఏజెంటుల్లా ఎందుకు పనిచేస్తున్నారు, ఎన్నికల అధికారులపై రాహుల్ గాంధీ ఆగ్రహం, బెంగళూరులో ఓటు అధికార ర్యాలీ. ప్రధానంగా నేను బెంగళూరులో ఓటు అధికార ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈసీ ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు, బీజేపీ ఏజెంట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా ఆయన క్లారిటీగా మాట్లాడడం జరిగింది. ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాము, మేము అధికారంలోకి వస్తే అందరి మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ మేరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అలాగే చూసుకున్నట్టయితే అమెరికా ఆయుధాల కొనుగోళ్ల నిలిపివేత, ట్రంప్ సుంకాలపై యూపీలోని కాన్పూర్లో వ్యాపారుల నిరసన, సుంకాల నేపథ్యంలో భారత్ యోచన, తుది దశలో ఉన్న ఒప్పందాలపైనే చర్చలు ఆపేయాలని నిర్ణయం, అందుకే రాజ్నాథ్ పర్యటన రద్దు, రాయిటర్స్ కథనం, కొనుగోళ్ల నిలిపివేత అవాస్తవమేనన్న రక్షణ శాఖ వర్గాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే అమెరికా ఆయుధాల కొనుగోలు నిలిపివేయనున్నారా, ఏదైతే ప్రధానంగా సుంకాల నేపథ్యంలో భారత్ యోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తుది దశలో ఉన్న ఒప్పందాలపైనే చర్చలు ఆపేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ ఏంటంటే అందుకే రాజ్నాథ్ పర్యటన కూడా రద్దయినట్టు రాయిటర్స్ కథనం ప్రకారం ఈ మేరకు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే భారత్తో వాణిజ్య చర్చలుండవు, టారిఫ్ల వ్యవహారం తేలే వరకు ఇదే పరిస్థితి అన్నట్టు రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేలా తీవ్ర ఒత్తిడికి యత్నం, ఆర్థిక మాంద్యం పొంచి ఉంది, సుంకాల అంశంలో జోక్యం వద్దు, అమెరికా కోర్టులకు ట్రంప్ హెచ్చరిక, పుతిన్తో ఫోన్లో మాట్లాడిన మోదీ, ట్రంప్ను ఎలా డీల్ చేయాలో మోదీకి చెబుతా నేతన్యాహు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రంప్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు భారత్ విషయంలో అని చెప్పి మనకు తెలిసిపోతుంది. ఏదైతే టారిఫ్ల విషయంలో 50% పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి అనే నేపథ్యంలో కేవలం రష్యా అనే వంక చూపిస్తున్నారు, కానీ నిజంగానే రష్యానే టార్గెట్గా భారత్ మీద టారిఫ్లు పెంచుతున్నారా అనేది కూడా ఒకంత సందేహం కలిగిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా భారత్తో వాణిజ్య చర్చలు ఉండమంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఏదైతే అమెరికా కోర్టులు కూడా ట్రంప్ హెచ్చరికలు చేశారు, సుంకాల అంశంలో జోక్యం చేసుకోవద్దంటూ కూడా ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, మరి భారత్ తగ్గే అవకాశం ఉందా, లేదా అమెరికానే వాళ్ళ పందాను మార్చుకునే అవకాశం ఉందా, రష్యాతో ఆయిల్ కొనుగోలు ఆపేస్తేనే చమురు దిగుమతులు భారమే అంటూ కూడా, ఒకవేళ కనుక రష్యాతో నిజంగా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ కనుక ఆపేస్తే ఖచ్చితంగా మనకి చాలా భారం అయిపోతుంది చమురు విషయంలో. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ బిల్లు 78,000 కోట్లు, వచ్చే ఏడాది 1.05 లక్షల కోట్లు ఎస్బీఐ నివేదిక అంచనా. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే టారిఫ్ల నేపథ్యంలో ఎప్పుడు అమెరికా వెనక్కి తగ్గే అవకాశం ఉంది, మరి ఈ నేపథ్యంలో వెనక్కి తీసుకునే ఏదైతే 50% టారిఫ్లు విధించింది, ఇది ఎంత మేరకు భారత్ పై ప్రభావం చూపిస్తుంది, మరి భారత్ అమెరికాకి ఏ విధంగా డీటెయిల్ సమాధానం ఇస్తుంది అనేది చూడాలి. రానున్న రోజుల్లో ఈ అంశంపై మనకి పూర్తిగా అసలు రానున్న రోజుల్లో ఏం జరగబోతుందనేది కూడా తెలియనుంది. అలాగే చూసుకున్నట్టయితే త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ, పలువురు గులాబీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాతో టచ్లో ఉన్నారు, రేపు బీజేపీలోకి గువ్వల బాలరాజు, అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ప్రధానంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఏమంటున్నారంటే మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా గత మాజీ ఎమ్మెల్సీలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి రానున్నారు అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మరి బీజేపీలోకి గతంలో కూడా బీఆర్ఎస్ ఏదైతే బిఎల్ సంతోష్ని ఇబ్బంది పెట్టినట్టు నేపథ్యంలో మరి అక్కడ గతంలో ఉన్న ఎవరైతే ఆ ఫామ్ హౌస్లో కూర్చున్న నేతలే మళ్ళీ
బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే మరి బీజేపీలో ఆహ్వానిస్తారా? ఒకవేళ అలా గనక బీఆర్ఎస్ నుంచి బీజేపీకి తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి. అలాగే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ రామచంద్రరావు ఒకే వ్యాఖ్య చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారు, మరికొంతమంది కూడా బీజేపీలో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి చేరనున్నారు అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సింగూర్ డ్యాం రక్షణకు చర్యలు తీసుకోండి, అధికారులకు మంత్రి ఉత్తమ ఆదేశాలు. సింగూర్ ప్రాజెక్టుకు ఇప్పటికిప్పుడే ప్రమాదం ఏమీ లేదు, చిన్న చిన్న లీకేజ్లను సరిచేస్తాం. ఎన్సీ మహమ్మద్ అంజద్ హుసేన్ ఎస్ఎల్బీసీ టన్నల్ పనుల పునరుద్ధరణకు రూట్ మ్యాప్. ప్రధానంగా చూసుకున్నట్టయితే సింగూర్ డ్యాం రక్షణకు చర్యలు తీసుకోండి అంటూ కూడా మంత్రి ఉత్తమ్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే సాక్షిలో కనుక చూసుకున్నట్టయితే కోర్ వదిలి కల చెదిరి అతి సర్వత్రా వర్చేయతన్నారు పెద్దలు. ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రస్తుతం ఆకర్షణీయమైన జీవితం దక్కుతుందన్న ఆశతో కోర్ గ్రూపులు వదిలేసి కంప్యూటర్ ఇంజనీరింగ్ వైపు పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు చిన్నపాటి ప్యాకేజీలు కూడా ఉద్యోగులు లభించక, అయితే ఏదైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చిన్న చిన్న ఉద్యోగాలు లభించక ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ముద్రించడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బదిలీ ఇవ్వకుండా బెదిరింపుల, పార్లమెంట్లో ప్రమాణం చేశా మళ్ళీ చేయాలా, ఎలక్ట్రానిక్ ఓటర్ డేటా అందజేస్తే ప్రధాని పదవిని మోదీ చోరీ చేశారని నిరూపిస్తాం. ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి, లేకపోతే ఏదో ఒక రోజు వారిపై చర్యలు తీసుకోవడం ఖాయం. రాజ్యాంగంపై మీరు దాడి చేస్తే మేము మీపై దాడి చేస్తాం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరిక. బెంగళూరు ఓటు అధికార్ ర్యాలీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ ఓటర్ డేటా అందజేస్తే ప్రధాని పదవిని మోదీ చోరు చేశారంటూ నిరూపిస్తామంటూ కూడా నిన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈసీని కూడా ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు బీజేపీ ఏజెంటుల్లా బిహేవ్ చేస్తున్నారు, ఈసీలా బిహేవ్ చేయట్లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇలా గనక చేస్తే మాకు సమాధానం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. సిబిఐ విచారణ జరిపించాలి, ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్. గత 3 పేపర్లో ఏదైతే ప్రధాన అంశంగా ఉందో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే సిబిఐ విచారణ జరిపించాలి, ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్. సిబిఐ నేరుగా విచారించే పక్షంలో కేసీఆర్ కేటీఆర్లను ఎప్పుడో జైల్లో వేసేవాళ్ళమన్న కేంద్ర మంత్రి. ప్రధానంగా మనం చెప్పుకున్నాం, ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలంటూ ఇటు బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీని మేరకు ఈ విషయంలో మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? సిట్ నుంచి సిబిఐకి అప్పగిస్తారా? ఒకవేళ లేదంటే సిట్ విచారణలో భాగంగానే కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి. అలాగే క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు లాగుతా, నీ చిల్లర వ్యాఖ్యలు వెనక్కి తీసుకో, 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ హెచ్చరిక. ప్రధానంగా చూసుకున్నట్టయితే క్షమాపణ చెప్పాలి. ఏదైతే బండి సంజయ్ సిట్ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ని ఉద్దేశించుకొని వ్యాఖ్యలు చేశారు, ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే కోర్టుకు వెళ్తా అంటూ కూడా పరువు నష్టం దావా వేస్తా అంటూ కూడా ఈ మేరకు బండి సంజయ్కి హెచ్చరికలు జారీ చేశారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వరద సమస్యకు మూసి పునరుజ్జీవమే పరిష్కారం. ప్రధానంగా నిన్న ఏదైతే అధికారులతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు, ఖచ్చితంగా వరద నీరు మూసికి వెళ్లేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా. అప్పుడే ఏదైతే భాగ్యనగరంలో కొన్ని ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే కొంచెం వర్షం పడితేనే మొత్తం నిండిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రతి వర్షపు చుక్క మూసీ నదికి చేరేలాగా అధికారులకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఫార్మా పైన టారిఫ్ పెరుగు, ఫార్మాను కూడా సుంకాల్లో చేరుస్తామని, 250% టారిఫ్లు వేస్తామని ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదే జరిగితే అమెరికాయే ప్రధాన ఆదాయ వనరుగా సాగుతున్న భారత్ ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు తప్పు. ఏదైతే ఫార్మా పైన కూడా టారిఫ్లు విధిస్తామంటూ కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే టారిఫ్ ఖచ్చితంగా విధిస్తాం, భారతే టార్గెట్గా ఆయన టారిఫ్లు విధిస్తున్నారు. ఫార్మా పైన కూడా అంటే 10 కాదు, 20 కాదు, 30 కాదు, 50 కాదు, 250% టారిఫ్లు విధిస్తామంటూ కూడా ఈ మేరకు ఆయన హెచ్చరికలు చేయడం జరిగింది. కేవలం రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే రష్యా నుంచి విరమించుకోవాలని చెప్పి కొనకూడదంటూ కూడా ఆయనకి భారతదేశానికి ఆంక్షలు పడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి భారత్ అమెరికాపై కూడా సుంకాలు విధించే, అంటే టారిఫ్ విధించే అవకాశం ఉందా? ఒకవేళ టారిఫ్ విధిస్తే ఎంత శాతం విధిస్తుంది? అయితే మనం చూసుకోవచ్చు, భారత్ ఏదైతే అమెరికా ఎంత శాతం విధిస్తుందో భారత్ కూడా అంతే శాతం టారిఫ్లు విధించాలనుకుంటుంది. కానీ ఇక్కడ ట్రంప్ ఏం చేశారంటే, మీరు ఎంత పెంచితే మేము అంతే టారిఫ్లు పెంచుతామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే
నిజంగానే ఇప్పుడు రానున్న రోజుల్లో టారిఫ్లు పెంచే అవకాశం ఉందా? ఒకవేళ కనుక ఫార్మాపై గనక 250% టారిఫ్ పెంచితే మరి భారత్ ఫార్మా కుదేలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? మరి దీనిపై భారత్ ఏ నిర్ణయం తీసుకొనుంది? రానున్న రోజుల్లో ట్రంప్కి ఏ విధంగా బదిలిచ్చే అవకాశం ఉందనేది చూడాలి. ఇది వాల్టి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. మరో కార్యక్రమంలో